అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన నిర్మల్ జిల్లా భైంసాలో దుర్గామాత నిమజ్జనం నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పురాణా బజార్ భవానీ చౌక్లోని దుర్గామాత వద్ద పూజలు నిర్వహించారు. ఇక అమ్మవారి శోభయాత్రలో ఉత్సవ కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ పాల్గొన్నారు. మన తెలంగాణలో భైంసాలో ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. కార్యక్రమానికి అందరూ కూడా సహకరించడం జరిగింది. ముఖ్యంగా హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు, వారి కార్యవర్గ సభ్యులు, మరి గణేష్ ఏర్పాట్లు కానీ, ఇప్పుడు దుర్గామాత ఏర్పాట్లు కానీ, మరి పోలీసు వారి సహకారంతో, మున్సిపాలిటీ సహకారంతో, రెవెన్యూ వారి సహకారంతో అందరూ కూడా శ్రమిస్తున్నారు. ముగింపు ఉత్సవంకి వచ్చేసిన మన కమిటీ సోదరులు, అదేవిధంగా మన ముదోల్ శాసనసభ్యులు, హిందూ ఉత్సవ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు అందరూ పేరు పేరున మన నవరాత్రి ఉత్సవాల, అదేవిధంగా దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హోమాలు నిర్వహిస్తూ భక్తిని పెంపొందించడానికి, ప్రతి ఒక్క మనిషిలో ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడానికి ఈ మండపం కృషి చేస్తుంది. దానికి హిందూ ఉత్సవం తరఫున నేను ఈ యొక్క బెల్లి యొక్క హౌలీ సమాజానికి పేరు నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.